వేల కోట్లు అవినీతి చేస్తే రాజకీయ నాయకుడు అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు. ఈ దర్యాప్తు సంస్థలో వాళ్ళ మీద కేసులు పెట్టినా ఆ తర్వాత కోర్టులో కొట్టేయించుకునే దిశగా అడుగులు వేస్తారు, లేదా పెనాల్టీ వేయించుకుని తప్పించుకుంటారు. అలాగే రూ. 10 లంచం తీసుకున్నాడు, రూ. 50 లంచాలు తీసుకున్నాడు జైలుకి వెళ్తాడు, వాళ్ళని ఏడిపించుకు తింటారు. ఇది మన దేశంలో జరుగుతున్నటువంటిది. అవినీతి విషయంలో మనం డబుల్ స్టాండర్డ్ పాటిస్తున్నాం. ప్రజలు కూడా మనకు కన్వీనియంట్గా ఉన్నంత వరకు లంచం ఇస్తున్నాం, మనకు కన్వీనియంట్ లేని లంచం వచ్చినప్పుడు తప్పుపడుతున్నాం. అసలు లంచం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించట్ల. మనం ఏ పార్టీని ప్రేమిస్తాం ఆ పార్టీ హయాంలో అవినీతి జరిగితే తప్పులేదు, అవతల పార్టీ వాడి హయాంలో అవినీతి జరిగితే మాత్రమే ప్రశ్నిస్తాం. ఇది మన ధోరణి. తిలాపాపం తలాపిడికిడని అవినీతి మహాపాపం పెరిగిపోయి మనం అందరం ఇబ్బంది పడుతున్నాం అంటే కారణం మన యొక్క భావజాలం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? చైనాలో టిబెట్కి సంబంధించి షీజాంగ్ స్వయంపాలిత ప్రాంతంలో కీలక బాధ్యతల్లో కొనసాగాడు వాంగ్ యూలిన్ అనేటటువంటి వ్యక్తి. ఇతను 1993 నుంచి 2023 దాకా పనిచేశాడు అక్కడ. ఎవడు ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఎవడికి భూమి కావాలన్నా డబ్బులు మింగేసేవాడట. అలాగా 3100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడా పెట్టాడట. $325 మిలియన్. ఇదంతా అయిపోయాక రిటైర్ అయిపోయి అమెరికాకి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్నాడు. పట్టుకున్నారు. ఇప్పుడు ఆస్తి అంతా ప్రభుత్వం తీసుకుంది, ఉరి శిక్ష విధించారు.